సో సేమ్ నిన్న చెప్పినట్టే నేను జస్ట్ ఒక రఫ్ ప్రాబ్లం తీసుకున్నాము. ఈరోజు ఒకసారి ఒక చిన్న అసైన్మెంట్ లాంటిది తీసుకొని టాలీలో ఎలా చేస్తాం అకౌంట్స్ అనేది చూద్దాం. ఇదే ఎంట్రీస్ మనం మాన్యువల్గా చేయాలంటే వీటన్నిటికీ జోర్నల్ ఎంట్రీస్ రాసి లెడ్జర్స్ వేసి ట్రయల్ బ్యాలెన్స్ వేసి ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్ వేయాలి. బట్ దీనికి అలా ఏం అవసరం లేదు. జస్ట్ జోర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తే చాలు, మనము రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అవే జనరేట్ అయ్యని చెప్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ప్రతి అసైన్మెంట్కి ఒక కంపెనీ, కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయడానికి ఎలా వెళ్తామంటే కంపెనీకి వెళ్తాం. సో క్రియేట్ అనే ఆప్షన్ ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేశాము. సో ఇక్కడ ఎవరిది అసైన్మెంట్ ఇదంటే మిస్టర్ అదాని కాబట్టి అతని పేరు మీదనే క్రియేట్ చేయాలి. మిస్టర్ అదాని ట్రేడర్స్. సేమ్ మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ వస్తుంది. అడ్రస్, సో కంపల్సరీగా అడ్రస్ రాయాలని చెప్పాను. 12-20-15-A పెడదాం. సో ఏదో ఒకటి కృష్ణానగర్, స్టేటు ఆంధ్రప్రదేశ్. సో టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్. టాలీలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్. ప్రీవియస్ స్టెప్ రావాలంటే బ్యాక్ స్పేస్. నిన్న కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఇలా, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంటే ఎంటర్. ప్రీవియస్ స్టెప్కి రావాలి అంటే బ్యాక్ స్పేస్. సో ఇండియా కంట్రీ, పిన్ నెంబర్ ఇక్కడ రాస్తాము. సో టెలిఫోన్ నెంబర్ రాస్తాము, మొబైల్ నెంబర్ రాస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ నిన్న స్కిప్ చేసేసి వెళ్ళిపోయాము, బట్ ఇక్కడ మాత్రం ఈరోజు సో 1/6/2020 బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది అంటే 2021. సో బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2021. సో 2021 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4/2020తో స్టార్ట్ అయ్యి 31st March 2021తో ఎండ్ అవుతుంది. 1/4/2020తో స్టార్ట్ అయ్యి 31st March 2021తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ దగ్గర ఏ డేట్ ఇస్తామంటే 1/4/20. బుక్స్ బిగినింగ్ దగ్గర ఏ డేట్ ఇస్తాము అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయ్యే డేట్ ఇస్తాం. బిజినెస్ స్టార్ట్ అయ్యే డేట్ ఏది ఉంది 1/6/20. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అంటే మన డేటా, ఈ డేటా ఏ ఫైనాన్షియల్ ఇయర్కి వస్తుంది ఫస్ట్ అది రావాలి మనకి. సో ఇది 2021 ఫైనాన్షియల్ ఇయర్కి రిలేటెడ్ కాబట్టి 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/4/20. మళ్ళీ బుక్స్ ఆఫ్ బిగినింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే బిజినెస్ స్టార్ట్ అయిన డేట్. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1/6/20. సో 1/6/20 ఎంటర్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో ఇలా యాక్సెప్ట్ ఎస్ఆర్ని వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసి యాక్సెప్ట్ ఎస్ఆర్ని వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎనేబుల్ ద ఫీచర్స్ అని నేనే చెప్పుకున్నాం. మెయింటైన్ అకౌంట్స్ మాత్రం ఎస్ ఉండాలి, మిగతావన్నీ నో. ఇవి ఫర్దర్ క్లాస్లలో చెప్పుకున్నాము ఎందుకు నో పెట్టుకున్నాం అనేది. సో నో, ఎంటర్, ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. సో మనది ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది అనుకుంటున్నాం 2021, బట్ కరెంట్ పీరియడ్ కూడా అదే ఉండాలి. మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉందో కరెంట్ పీరియడ్ కూడా అదే ఉండాలి. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది 2021 ఉంది. ఇక్కడ ఏది ఉంది కరెంట్ పీరియడ్ 23-24 ఉంది. సో కాబట్టి దీన్ని చేంజ్ చేయాలంటే ఇలా హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మౌస్ తోటి లెఫ్ట్ క్లిక్. సో 1/4/20 ఇక్కడ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/20. ఇయర్ ఎండ్ అయ్యేది ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 31st March 2021. సో 2021 కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉందో కరెంట్ పీరియడ్ కూడా అదే ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు 2021 ఫైనాన్షియల్ ఇయర్ కిందగా మనం ట్రీట్ చేసాం, బట్ కరెంట్ పీరియడ్ కూడా సేమ్ 2021 ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత సో కంపెనీ క్రియేషన్ 3 స్టెప్స్. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ అని ఎక్కడ వెళ్తామంటే ఇక్కడ కంపెనీలో క్రియేట్ అనే ఆప్షన్ నొక్కగానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత F11 ఫీచర్స్ వస్తాయి. ఆ ఫీచర్స్ ఇలా ఉంటాయి. వీటిలో మెయింటైన్ అకౌంట్స్ మాత్రం ఎస్ పెడతాం, మిగతావన్నీ నో, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్కి అంతకు మించి ఏం అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ కరెంట్ పీరియడ్
కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉందో కరెంట్ పీరియడ్ కూడా సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత నేరుగా మనం ఇక్కడ వోచర్స్ అనే స్క్రీన్ ఉంది కదా, వోచర్స్కి వచ్చేస్తాం. ఎంటర్. ఫస్ట్ ఎంట్రీ ఏముంది మనకి, మిస్టర్ అదానీ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఉంది. ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్, డెబిట్, క్యాపిటల్, క్రెడిట్. సో క్యాష్ వస్తుందా పోతుందా, క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ వస్తే ఏ స్క్రీన్ వాడాలి మనము, రిసిప్ట్ స్క్రీన్. క్యాష్ వస్తే ఏ స్క్రీన్ వాడతాం, రిసిప్ట్ స్క్రీన్. రిసిప్ట్ స్క్రీన్ ఎక్కడ ఉంది, F6 ఇక్కడ రైట్ సైడ్ ఉంది. సో రిసిప్ట్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ F6 రిసిప్ట్, ఇదిగోండి. సో రిసిప్ట్ వచ్చింది. క్రెడిట్, క్రెడిట్ ఏం కావాలి, క్యాపిటల్. సో క్యాపిటల్ లేదు ఇక్కడ. లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను రైట్ సైడ్, ఇక్కడ మూవ్ కర్సర్ మూవ్ అయ్యే చోటు ఇక్కడ లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, ఆల్ట్ సి, క్యాపిటల్. అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, క్యాపిటల్ కి క్యాపిటల్. ఆల్రెడీ నేను మీ గ్రూప్లలో పోస్ట్ చేశాను లెడ్జర్, ఒక ఎక్సెల్ షీట్, ఏ గ్రూప్ కి ఏ లెడ్జర్స్ వస్తాయని. క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్ కి ఏ లెడ్జర్ వస్తుంది, క్యాపిటల్. సో సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ, సేవ్ కి. ఎంత ఉంది వాల్యూ, 1 lakh. సో 1 lakh ఇక్కడ వేసేస్తున్నా. ఎంటర్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్. సో మళ్ళీ ఎంటర్. ఎంటర్ వెళ్తే క్యాష్, డెబిట్ ఏం కావాలి, క్యాష్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, గూడ్స్ పర్చేస్. సో గూడ్స్ పర్చేజ్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ వస్తుందా పోతుందా, పోతుంది కాబట్టి పేమెంట్ స్క్రీన్, F5 పేమెంట్. సో డెబిట్ అడిగింది, డెబిట్ ఏమవ్వాలి, పర్చేజ్. పర్చేజ్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు, క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సి, పర్చేజెస్. పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏంటి, పర్చేజ్ అకౌంట్స్. సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. సో వాల్యూ ఎంత ఉంది, 20,000. ఎంటర్, ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి, క్యాష్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఎంటర్, అంతే ఇంకా ఎంటర్. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ ఏముంది, గూడ్ సోల్డ్ ఉంది 45,000. సో 45,000 ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా, వస్తుంది. క్యాష్ వస్తే రిసిప్ట్ స్క్రీన్. ఇప్పుడు మనం ఏ స్క్రీన్ లో ఉన్నాం, పేమెంట్ స్క్రీన్. ఎలా తెలిసింది, ఇదిగో ఇక్కడ ఉంది. సో రిసిప్ట్ F6. సో క్రెడిట్. సో క్రెడిట్ ఏం కావాలి, సేల్స్. సేల్స్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు. సేల్స్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం, ఆల్ట్ సి. సేల్స్ కే గ్రూప్, సేల్స్ అకౌంట్స్. నిన్ననే చెప్పాం, పర్చేజ్ కి పర్చేజ్, సేల్స్ కి సేల్స్, క్యాపిటల్ కి క్యాపిటల్, బ్యాంక్ కి బ్యాంక్. ఈ 4 మాత్రం సిమిలర్ గా వస్తాయి అని చెప్పేసి. సో వాల్యూ ఎంత ఉంది, 45,000. ఎంటర్, ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి, క్యాష్. క్యాష్ ఇక్కడ ఉందా, ఉంది. సెలెక్ట్ చేసుకోవడం, ఎంటర్, 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 ఎంటర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, కంప్యూటర్ పర్చేజ్. కంప్యూటర్ ఏంటి, ఎంట్రీ ఏం రాస్తాం, కంప్యూటర్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా, పోతుంది. పోతే క్యాష్ పోతే ఏ స్క్రీన్ వాడతాం, పేమెంట్ స్క్రీన్. సో పేమెంట్. డెబిట్ ఏమవ్వాలి, కంప్యూటర్. కంప్యూటర్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు. లేదంటే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటి, ఆల్ట్ సి. సో కంప్యూటర్. కంప్యూటర్ అండర్ గ్రూప్ ఇస్తాం, ప్రతి లెడ్జర్కి ఒక గ్రూప్ ఇవ్వాలి. కంప్యూటర్ అనేది ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లయబిలిటీ, అసెట్. ఏ అసెట్, కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్. సో ఫిక్స్డ్ అసెట్ అని చూపిస్తాం. సో నేను ముందే చెప్తున్నాను, ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్ లో ప్రొఫార్మాలు ఒకసారి చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వాటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ చదివినేదే, ఇబ్బంది ఉండదు. 20,000. ఎంటర్. క్రెడిట్, ఎంటర్. క్యాష్, క్రెడిట్. ఎంటర్, ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్. సో ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఏం రాస్తాం, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా, పోతుంది. పోతే ఏ స్క్రీన్ వాడాలి, పేమెంట్ స్క్రీన్. ఇప్పుడు ఏ స్క్రీన్ లో ఉన్నాం, పేమెంట్ స్క్రీన్ లోనే ఉన్నాం. సో ఇక్కడ ఫర్నిచర్ అనే లెడ్జర్ ఉందా, లేదు. లేదంటే క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కి ఆల్ట్ సి. సో ఫర్నిచర్, ఎంటర్, ఎంటర్. ఫర్నిచర్ కూడా అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, ఫిక్స్డ్ అసెట్. ఎందుకంటే ఇది కూడా బ్యాలెన్స్ షీట్ లో వచ్చే ఫిక్స్డ్ అసెట్ ఐటమ్ కాబట్టి. సేవ్, సేవ్ చేశాను. వాల్యూ ఎంత ఉంది, 10,000. ఎంటర్, ఎంటర్.
క్రెడిట్ ఏమవ్వాలి క్యాష్, ఎంటర్ 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 ఎంటర్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ విశాఖ ఏజెన్సీస్. ఎంట్రీ ఏం రాస్తాం, పర్చేజ్ అకౌంట్ డెబిట్, విశాఖ ఏజెన్సీస్ క్రెడిట్. ఎందుకు విశాఖ ఏజెన్సీస్ అంటే ఇక్కడ నేమ్ వచ్చింది, క్యాష్ రాలేదు. క్యాష్ రాలేదు, ఓన్లీ నేమ్ వచ్చిందంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అప్పు మీద కొంటున్నాం. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్, విశాఖ ఏజెన్సీస్ క్రెడిట్. ఒకవేళ మనం క్యాష్ కొనింటే క్యాష్ మన నుంచి పోయేది కాబట్టి క్యాష్ క్రెడిట్ అయ్యేది. సో ఇప్పుడు ఇంకా పే చేయాలి కాబట్టి విశాఖ ఏజెన్సీస్ ని క్రెడిట్ చేస్తాం. సో ఇది ఏ స్క్రీన్ లో వాడతాం, క్రెడిట్ పర్చేజ్ F9 అంటే అప్పు మీద కొన్నవి మాత్రం F9. ఒకవేళ క్యాష్ కొంటే క్యాష్ పోతుంది కాబట్టి F5. సో అప్పు మీద కొంటున్నాం కాబట్టి F9 పర్చేజ్. F9 పర్చేజ్కి వచ్చిన F8 సేల్స్కి వచ్చిన ఈ రెండు స్క్రీన్లకు వచ్చినప్పుడు మాత్రం చేంజ్ మోడ్ అవ్వాలి. చేంజ్ మోడ్ తీసుకొని ఇక్కడ యాజ్ ఓచర్ సెలెక్ట్ చేస్తాం. సో ఇన్వాయిస్ నంబర్, మనం బిల్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్చేజ్ చేసినప్పుడు బిల్ నెంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఎంటర్ చేస్తాం. వాల్యూ ఎంత 18,000. క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఎవరు కావాలి, విశాఖ ఏజెన్సీస్. విశాఖ ఏజెన్సీస్ ఇక్కడ ఉందా, లేదు. లేదంటే క్రియేట్ చేయడం షార్ట్ కట్ కి Alt C, విశాఖ ఏజెన్సీస్. సో విశాఖ ఏజెన్సీస్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, సండ్రీ క్రెడిటార్. క్రెడిట్ బేస్ మీద గూడ్స్ కొని ఇంకా పే చేయాలి కాబట్టి సండ్రీ క్రెడిటార్. అదే క్రెడిట్ బేస్ మీద గూడ్స్ సేల్ చేసి అప్పు మీద గూడ్స్ అమ్మితే సండ్రీ డెటార్. అప్పు మీద గూడ్స్ కొంటే సండ్రీ క్రెడిటార్. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సండ్రీ క్రెడిటార్. సండ్రీ క్రెడిటార్ అంటే లైబిలిటీ. సేవ్ 18, మళ్ళీ సేవ్. ఈ స్క్రీన్స్ అన్ని అవసరం లేదు కాబట్టి సేవ్ 18,000. సో ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి పర్చేజెస్. సో ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ సోల్డ్ టు విరాట్ ట్రేడర్స్. స్క్రీన్ ఎంట్రీ ఏం రాస్తాం, విరాట్ ట్రేడర్స్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో విరాట్ డెబిట్, సేల్స్ క్రెడిట్. సో విరాట్ డెబిట్, సేల్స్ క్రెడిట్. ఏ స్క్రీన్ వాడతాం, F8 సేల్స్. ఎందుకంటే క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం, క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం కాబట్టి F8 సేల్స్. ఇందాకే చెప్పాను F8 సేల్స్ కానీ F9 పర్చేజెస్ కానీ ఈ రెండు స్క్రీన్లకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, చేంజ్ మోడ్. చేంజ్ మోడ్లో యాజ్ ఓచర్ ఎంటర్. సో డెబిట్ అడిగింది, డెబిట్ ఎవరు కావాలి, విరాట్ ట్రేడర్స్. విరాట్ ట్రేడర్స్ ఇక్కడ లెడ్జర్ ఉందా, లేదు. లేదంటే ఏం చేయాలి, క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయాలంటే Alt C, విరాట్ ట్రేడర్స్. అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, సండ్రీ డెటార్. ఎందుకు అంటే గూడ్స్ ని క్రెడిట్ బేస్ మీద సేల్ చేసాం. సేల్ చేసినప్పుడు డబ్బులు మనకి ఇంకా రావాలి కాబట్టి డెటార్. మనమే పే చేయాల్సి వస్తే క్రెడిటార్. సో సేవ్, మళ్ళీ సేవ్ సేవ్. సో ఎంత వాల్యూ ఎంత ఉంది 29,000. ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి సేల్స్. ఎంటర్ 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 ఎంటర్. సో నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ఏది ఉంది, అకౌంట్ ఓపెన్ ఐసిఐసిఐ బ్యాంక్. మన బిజినెస్ కి ఒక అకౌంట్ కావాలి, ఆ అకౌంట్ ని ఐసిఐసిఐ బ్యాంక్ లో ఓపెన్ చేసాము. సో ఎంట్రీ ఏం రాస్తాం, క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్, ఐసిఐసిఐ బ్యాంక్ కోసం పోతుంది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ బ్యాంక్ రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ స్క్రీన్ వాడాలని చెప్పాం, కాంట్రా. F4 కాంట్రా. కాంట్రాలో ఫస్ట్ ఏది అడిగింది, క్రెడిట్. క్రెడిట్ ఏమి ఇవ్వాలి, క్యాష్. ఎంత 10,000. ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి, ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు. లేదు కాబట్టి క్రియేట్ చేయడానికి Alt C, ఐసిఐసిఐ బ్యాంక్. సో బ్యాంక్ అండర్ గ్రూప్ ఏమి ఇస్తామని చెప్పుకున్నాం, బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. సేవ్, కంట్రోల్ A, ఎంటర్. సో డినామినేషన్ అడుగుతుంది, ఇదేం అక్కర్లేదు. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్. క్యాష్ వస్తుంది, ఎంట్రీ ఏం రాస్తాం, క్యాష్ అకౌంట్ డెబిట్, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్. సో క్యాష్ వస్తుంది కాబట్టి ఏ స్క్రీన్ వాడాలి, రిసీట్. F6 రిసీట్. క్రెడిట్ అడిగింది, క్రెడిట్ ఏమవ్వాలి, కమిషన్ రిసీవ్డ్ అవ్వాలి. కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి క్రియేట్ చేస్తున్నాం Alt C. సో కమిషన్ రిసీవ్డ్. ఇది ఎక్కడ వస్తుంది, P&L అకౌంట్ క్రెడిట్ వైపున వస్తుంది. P&L అకౌంట్ క్రెడిట్ వైపున వచ్చే ప్రతిదాన్ని ఏమన్నాం, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సేవ్. సో వాల్యూ ఎంత 2,000. ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి, క్యాష్. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్.
సో సేమ్ క్రెడిట్ ఏమవ్వాలి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉందా మన దగ్గర, లేదు లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా, ఆల్ట్ సి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇది కూడా ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమే, పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ వైపున వస్తుంది 2500. ఎంటర్ ఎంటర్. డెబిట్ ఏమవ్వాలి, క్యాష్. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, వేజెస్ పెయిడ్. సో వేజెస్ పెయిడ్ అంటే ఎంట్రీ ఏం రాస్తాం, వేజెస్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో క్యాష్ పోతుంది కాబట్టి పేమెంట్ స్క్రీన్ F5 పేమెంట్. సో డెబిట్ ఏమవ్వాలి, వేజెస్. వేజెస్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు లేదు కాబట్టి క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి వేజెస్. ఎంటర్ ఎంటర్. వేజెస్ అనేది ఎక్కడ రాస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాస్తాం. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రాసే ప్రతిదీ ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్. ఎంత వాల్యూ, 1200, 1200. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏమవ్వాలి, క్యాష్. సెలెక్ట్ చేసాం, ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్ త్రూ చెక్. ఎంట్రీ ఏం రాస్తాం, శాలరీస్ అకౌంట్ డెబిట్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్. చెక్ అన్నప్పుడల్లా బ్యాంక్ రావాలి, మనది ఏ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్. సో పేమెంట్ స్క్రీన్, క్యాష్ పోతుంది. డెబిట్ ఏమవ్వాలి, శాలరీస్. శాలరీస్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం ఆల్ట్ సి. సో శాలరీస్. అండర్ గ్రూప్ ఏమి ఇస్తాం, ఇది పిఎంఎల్ అకౌంట్ లో డెబిట్ వైపు వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఎంత ఉంది, 6000. ఎంటర్ ఎంటర్. క్రెడిట్ ఏముంది, క్యాష్ లేదు, చెక్ ఉంది కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ వాడాలి. సేవ్. నెక్స్ట్ క్యాష్ పే టు విశాఖ ఏజెన్సీస్. విశాఖ ఏజెన్సీస్ వాడికి క్యాష్ పే చేశాం. ఎంట్రీ ఏం రాస్తాం, విశాఖ ఏజెన్సీస్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ వస్తుందా పోతుందా, పోతుంది. పోతే ఏం చేయాలి, పేమెంట్ స్క్రీన్. సేమ్ డెబిట్ విశాఖ ఏజెన్సీస్. మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు. విశాఖ ఏజెన్సీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంత పే చేయాలి అంటే 18,000 పే చేయాలి, ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఎంత పే చేశాను ఇప్పుడు అంటే 8,000 పే చేసాం. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుందంటే 10,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఇది క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకు అంటే అది లైబిలిటీ. లైబిలిటీస్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ చూపిస్తాయి, క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తాయి. సో క్రెడిట్ ఏమవ్వాలి, క్యాష్. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ విరాట్ ట్రేడర్స్ బ్యాంక్. ఏ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్, విరాట్ ట్రేడర్స్ క్రెడిట్. క్యాష్ వస్తుందా, వస్తుంది. రిసిప్ట్ స్క్రీన్. సో క్రెడిట్ విరాట్ ట్రేడర్స్. ఎంత రావాలి మనకు అతని దగ్గర నుంచి, 29,000. ఇప్పుడు ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది, 9,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. ఎందుకంటే విరాట్ ట్రేడర్స్ అనేవాడు సన్రీ డేటార్స్ ఎప్పుడు అసెట్స్ కాబట్టి అసెట్స్ అన్ని ఏ బ్యాలెన్స్ చూపించాలి, డెబిట్ బ్యాలెన్సే చూపించాలి. సో డెబిట్ ఏమవ్వాలి, క్యాష్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ ఏంటి, క్యాష్ పెయిడ్ టు అకౌంటింగ్ ఫీ పెయిడ్. అకౌంటింగ్ ఫీ పెయిడ్ అంటే ఎంట్రీ ఏం రాస్తాం, క్యాష్ అకౌంట్ అకౌంటింగ్ ఫీ అకౌంట్ డెబిట్, అకౌంటింగ్ ఫీ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ పోతుంది. సో క్యాష్ పోతే ఏ స్క్రీన్ వాడాలి, క్యాష్ పోతే ఏ స్క్రీన్ వాడాలి, పేమెంట్ స్క్రీన్ F5 పేమెంట్. సో డెబిట్. అకౌంటింగ్ ఫీ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా, లేదు. లేని ప్రతి లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం, ఉన్న లెడ్జర్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో క్రియేట్ చేయడానికి ఆల్ట్ సి అకౌంటింగ్ ఫీ. సో ఇది ఎక్కడ వస్తుంది, పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్స్ అయినాయి కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సేవ్. ఎంత ఉంది వాల్యూ, సో వాల్యూ 3000 ఉంది. ఎంటర్ ఎంటర్. సో క్రెడిట్ ఏమవ్వాలి, క్యాష్. ఇంతే. ఇంకా మనం ఇచ్చిన ఎంట్రీస్ అయిపోయింది. అదే మాన్యువల్ అకౌంట్స్ అయితే ట్రేడ్ లెడ్జర్ జోర్నల్ రాయాలి, లెడ్జర్ వేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి, ట్రేడింగ్, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్ ఇన్ని చేయాలి. బట్ మన జస్ట్ జోర్నల్ ఎంట్రీస్ రాసాం. ఆ జోర్నల్ ఎంట్రీస్ స్క్రీన్ బేస్ చేసుకొని రాసాం, కోచింగ్ స్క్రీన్స్. అది రిసిప్ట్ అయితే రిసిప్ట్ స్క్రీన్, పేమెంట్ అయితే పేమెంట్ స్క్రీన్, జోర్నల్ అయితే జోర్నల్ స్క్రీన్, క్రెడిట్ సేల్స్ అయితే సేల్స్ స్క్రీన్, బ్యాంకు డిపాజిట్ చేస్తే కాంట్రా స్క్రీన్. ఇలా స్క్రీన్స్ బేస్ చేసుకుని జోర్నల్ ఎంట్రీస్ రాస్తే చాలు, మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్ని వస్తాయి. ఇక్కడ పిఎండ్ఎల్ అకౌంట్ ఒకసారి చూద్దాం. గోటులోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది. సో ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ దాకా ట్రేడింగ్ అకౌంట్, పర్చేస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, మొత్తం గ్రాస్ ప్రాఫిట్ ఎంత అంటే 34,800. ఇది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, పిఎండ్ఎల్ అకౌంట్ క్రెడిట్స్ అయింది. ఇదిగో 34,000 గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ ఫార్వర్డ్ అయింది. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవే ఉన్నాయి, అకౌంటింగ్ ఫీ, సాలరీస్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవి ఉన్నాయి, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇవన్నీ పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత, 30,300. ఇది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో గోటుకి వెళ్ళి ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ చూస్తే డీటెయిల్ గా తెలుస్తుంది.
సో లైబిలిటీస్ అన్ని లైబిలిటీ సైడ్ ఉన్నాయి. అసెట్స్ లో మళ్ళీ ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్స్, క్యాపిటల్, కరెంట్ లైబిలిటీ ఎవరున్నారు 10,000 ఇంకా పే చేయాలి. సంట్రీ క్రెడిటార్ అంట ఎవరు, విశాఖ ఏజెన్సీస్. డీటెయిల్ గా ఓపెన్ చేస్తే ఇదిగో ఇక్కడ పర్చేజ్ చేసాం 18,000, పే చేసాం 8,000, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది 10,000. ఏ బ్యాలెన్స్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్. లైబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తాయి. సో నెక్స్ట్ ఇలా రావడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం. ఎస్కేప్ కీ కొడితే వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ డెటార్స్ ఎంటర్ చేస్తున్నాను. 9,000 డెబిట్ బ్యాలెన్స్ విరాట్ ట్రేడర్స్ మనకి ఇవ్వాలి అంట. చూద్దాం ఒకసారి. మళ్ళీ ఎంటర్ చేశాను, మళ్ళీ ఎంటర్. సేల్స్ జరిగింది 29,000 కి. సేల్స్ జరిగింది 29,000 కి. రిసిప్ట్ ఎంత వచ్చిందంటే 20,000. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అంటే 9,000 బ్యాలెన్స్ ఉంది. ఏ బ్యాలెన్స్ ఉంది అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంది. సేల్స్ ఏమో 20,000 జరిగింది, రిసిప్ట్ ఏమో 20,000 వచ్చింది. ఇంకెంత బ్యాలెన్స్ ఉందంటే 9,000 బ్యాలెన్స్ ఉంది. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఇలా బ్యాక్ స్టెప్ అయితే బ్యాక్ స్పేస్. కంప్లీట్ గా స్క్రీన్ కి వెనక సైడ్ రావాలి అంటే ఎస్కేప్ కి కొడతాం. ఇది డీటెయిల్ గా రిపోర్ట్. బ్యాలెన్స్ షీట్ 1,40,300, 1,40,300. ఒక్కసారి మా రిపోర్టు చూశారు కదా, అర్థమైందా? ఎక్కడైనా డౌట్ ఉందా? మా స్క్రీన్స్ అర్థమైనాయా లేదంటే ఎక్కడైనా ఒకసారి మాకు ఈ ఎంట్రీ చేసే దగ్గర డౌట్ ఉంది అని వస్తుందా? హలో, మా వినపడుతుందా? వినిపిస్తుంది సార్. మా అర్థమైందా? ఎక్కడైనా డౌట్ ఉందా అమ్మా? సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకసారి చెప్పండి సార్. సో P&L అకౌంట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయాలంటే గోటుకి వెళ్తాము. గోటుకి వెళ్ళి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ చేస్తాను. ఓపెన్ చేస్తే రిపోర్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఉండేటివన్నీ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఉండేటివన్నీ ఇన్కమ్స్. ఎందుకంటే మనకి డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఉండాలి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ ఉండాలి. సో పర్చేస్ గ్రాస్ ప్రాఫిట్ వరకు ఉండేది ట్రేడింగ్ అకౌంట్. పర్చేజ్ ఉంది 38,000, సేల్స్ జరిగింది 74,000, మళ్ళీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, వేజెస్. టోటల్గా ఎంత వచ్చింది అంటే 38,000 ప్లస్ 1,200. సో ఇందులో 74,000లో నుంచి రెండు లెస్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ 34,800. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, పర్చేజ్ ప్లస్ గ్రాస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే 39,200 అవుతుంది. 74,000లో నుంచి అంటే ఇన్కమ్లో నుంచి ఈ ఎక్స్పెన్సెస్ రెండు, ఇది పర్చేజ్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు లెస్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అంటే 34,800. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు సార్ క్రెడిట్ సైడ్ అంటే ప్రాఫిట్స్, గెయిన్స్, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ సైడ్ ఉండాలి, ఎక్స్పెన్సెస్, లాసెస్ అన్ని డెబిట్ సైడ్ ఉండాలి. సో ఏ రూల్ ప్రకారం అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అన్ని ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ అన్ని ఇన్కమ్స్, గెయిన్స్, ప్రాఫిట్స్. దాని తర్వాత P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఎంత అంటే 9,000, 3,000 అకౌంటింగ్ ఫీ, 6,000 శాలరీస్. టోటల్ ఎంత అంటే 9,000. దాని తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయంటే 4,500 ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ రెండు కలిపితే 39,300. ఈ 39,300లో నుంచి ఈ 9,000 తీసేస్తే లెస్ చేస్తే 30,300. ఇది నెట్ ప్రాఫిట్, ట్రేడింగ్ P&L రిజల్ట్ ఇది. ఈ నెట్ ప్రాఫిట్ ఎక్కడికి పోతుంది అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో గోటుకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నా, ఎంటర్. ఇదిగో సో క్యాపిటల్ 1 lakh, కరెంట్ లైబిలిటీస్ ఇంకా 10,000 పే చేయాల్సిన వాళ్ళు ఉన్నాం మనమే. ఫిక్స్డ్ అసెట్స్, కంప్యూటర్, ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్. కరెంట్ అసెట్ అంటే డెటారు, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. ఇది మా అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇదే సేమ్ ఇదే వీడియోని మళ్ళీ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ అయితే మ్యాక్సిమం 5:15 కల్లా వచ్చి ట్రై చేయండి. ఓకే సార్. ఓకే.